నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 29 మంది అభ్యర్థులు ఉండగా బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో నిలిచారు. పార్లమెంట్ పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉండగా 1808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ప్రస్తుతం ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి నెలకొంది. 17 సార్లు ఎన్నికలు జరిగిన ఈ నిజామాబాద్ పార్లమెంటుకు ఈసారి 18వ సారి ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి నెలకొంది. అయితే బీజేపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే 17 లక్షల మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పరిస్థితి నెలకొంది. 8,98,000 మంది మహిళా ఓటర్లు, అదేవిధంగా 8 లక్షల మంది పురుష ఓటర్లు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే 1808 పోలింగ్ కేంద్రాలు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ముగ్గురి మధ్య పోటీ ఉన్న పరిస్థితి నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్న పరిస్థితి నెలకొంది. అయితే వీరిలో సిట్టింగ్ అభ్యర్థి ధర్మపురి అరవింద్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపోడు కేంద్రంగానే ఎన్నికలు నిర్వహించగా 185 మంది అభ్యర్థులు అప్పట్లో పోటీ చేశారు. అప్పట్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి, బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ అరవింద్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి పోటీ మాత్రం పోటాపోటీ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వివిధ పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ తరఫున జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్లో పర్యటనలు జరిపిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల, కోరుట్లతో పాటు నిజామాబాద్లో రోడ్ షో నిర్వహించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు నిజామాబాద్లో పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకవైపు రోడ్ షోలు, మరోవైపు ర్యాలీలు, కార్నర్ మీటింగ్లతో పాటు బహిరంగ సభలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. పోటాపోటీగా వివిధ పార్టీల నాయకులు, నేతలు ప్రచారం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో భిన్నమైన తీర్పులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఎవరికి ఓటు వేస్తారు, ఎవరికి తీర్పు చెప్తారని ఈ నెల 13న జరగనున్న పోలింగ్లో తెలియనుంది. అదేవిధంగా ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది, భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. 1808 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు పోలీసులు, అటు ఎలక్షన్ కమిషన్ కూడా సత్వర చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాము, అదేవిధంగా బీడీ పరిశ్రమకు పెద్దపీట వేస్తాము, బీడీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రిని కట్టిస్తామని చెప్తున్న బీజేపీ. అదేవిధంగా కాంగ్రెస్ సైతం ఎన్నికల ప్రచారంలో అనేక హామీలను 6 గ్యారెంటీల విషయాన్ని వెల్లడించిన పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం గత 10 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి కొనసాగించాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఏదేమైనప్పటికీ ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఎటువైపు ఓటర్లు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్ జిల్లా.